వెల్కమ్ టు ఐఏసి. దిస్ ఈజ్ యువర్ బాద్షా. మరి ఈ రోజటి మన సెషన్లో మనం మాట్లాడబోతున్నాం ఏంటి అంటే తెలంగాణ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి మన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫోకస్ ఆన్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. మన క్వశ్చన్స్ 74 నంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయినా. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ధోలవీరా, which of the following statements is are correct? First one, it was located in a Sindh province of Pakistan. It was divided into 3 parts and show all the 3 part phases of Harappan civilization. Highly advanced water management system of Harappan times has been unearthed at ధోలవీరా. ఏమని అంటున్నాడు? ధోలవీరకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అన్నాడు. మరి అదేంటంట, ఇది పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ లో ఉంది అన్నాడు. ఇది కరెక్టా అనేది చూద్దాం. ఇది 3 భాగాలుగా విభజించబడింది మరియు హరప్పా నాగరికత యొక్క 3 దశలను చూపుతుంది. హరప్పా కాలం నాటి అత్యంత అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ ధోలవీరలో కనుగొనబడింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ ఏవి అన్నాడు. మరి కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూద్దాం నాన్న. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి, ఏమని అడిగాడు అనేది అబ్జర్వ్ చేయండి. ఇది పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ లో ఉందా అని అడిగాడు. ఏ నగరము? మన ధోలవీరా. సింధ్ అనే ప్రావిన్స్ లో ధోలవీరా ఉందా? అసలు ధోలవీరా అనేది ఏ ప్రాంతంలో ఉంది? ధోలవీరా ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఏ రాత్లో ఉంది నాన్న? గుజరాత్ లో ఉంది, గుర్తుంచుకోవాలి. ఏ రాత్? గుజరాత్ లో ఉంది. ఏ నగరం ఉంది గుజరాత్ లో? ధోలవీరా అనేది ఉంది, గుర్తుంచుకోండి. ధోలవీరా గుజరాత్ లోని ఏ ప్రాంతంలో ఉంది సార్? ధోలవీరా అనేది గుజరాత్ లోని ఏ ఏరియాలో ఉంది అంటే నాన్న, రైట్, కచ్ అనే ప్రావిన్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సింధ్ అనే ప్రావిన్స్ కాదు, కచ్ అనే ప్రావిన్స్. సింధ్ అనే ప్రావిన్స్ పాకిస్తాన్ లో ఉంటుంది. మనది మాత్రం ఎక్కడ ఉంటుంది? కచ్ అనే ప్రావిన్స్, గుర్తుంచుకోవాలి. గుజరాత్ లో ఉన్నటువంటి ఏరియా ధోలవీరా. సో ఈ స్టేట్మెంట్ కరెక్టా? రాంగ్. ఓకే, నెక్స్ట్. ఇది 3 భాగాలుగా విభజించబడింది మరియు హరప్పా నాగరికత యొక్క 3 దశలను చూపుతుంది. ఇది కరెక్టా? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. రైట్, ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మరి హరప్పా కాలం నాటి అత్యంత అధునాతన నీటి నిర్వహణ, వాట్ ఈస్ దట్? హైలీ అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ లొకేటెడ్ ఇన్ ధోలవీరా. ఇది ధోలవీరాలో ఉంది. కరెక్టా అంటే ఎస్. సో బీసీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బీసీ ఎక్కడ ఉంది? ద ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇప్పుడు నేను ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధోలవీరా అనేది ఎక్కడుంది? గుజరాత్లో ఉంది, కాబట్టి పక్కన పెట్టేయండి. మరి ఇది 3 భాగాలుగా విభజించబడింది అని చెప్పాను కదా. 3 భాగాలు ఏంది అంటేనా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే, సింధు నాగరికత నగరాలు ఎప్పుడు కూడా ఏ ఆకారంలో ఉంటాయి నానా అంటే, మనకు రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. మరి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే ఇలా మనం అబ్జర్వ్ చేయాల్సిన విశేషాలు ఏంటి అంటే, సింధు నాగరికత యొక్క ప్రతి నగరం 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఎలా? ఒకటి దిగువ భాగము అని, ఒకటి ఎగువ భాగము అని 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దిగువ భాగం, ఒకటి ఎగువ భాగం, 2 దిగువ భాగం. దిగువ భాగంలో ఎవరు ఉంటారు నాన్న అంటే పూర్ పీపుల్ ఉంటారు. ఎగువ భాగంలో రిచ్ పీపుల్ ఉంటారు, గుర్తుంచుకోండి. ద ఎవ్రీ హరప్పన్ సిటీ ఈజ్ స్ప్లిట్ ఇంటూ 2 types. One is the lower area, second upper area. Upper area is allotted for the rich people, lower area allotted for the poor people. Kani, what is the differences there? In that entire the IVC cities, only one city is divided into 3 phases. Yes, ఎగువ భాగం, మధ్య భాగం మరియు దిగువ భాగం. ఏ భాగం నానా? దిగువ భాగం. ఓకే, ఏ భాగం? దిగువ భాగం. ఇలా 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఏ సిటీ? ధోలవీరా, గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. మరి ధోలవీరకు సంబంధించి వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది గొప్పగా ఉంది నాన్న. ఆ ధోలవీరలోనే కనుగొనబడింది ఏంది నాన్న అంటే, రైట్,
ద రిజర్వాయర్, ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ దట్ పీరియడ్, దాన్ని కనుగొనడం జరిగింది. ఆ రిజర్వాయర్ యొక్క నిర్మాణం అనేది ఆధునిక కాలం నాటి మనం కట్టే ప్రాజెక్ట్స్కి ప్రామాణికత అని చెప్పొచ్చు. అంటే మనం ప్రజెంట్ ప్రాజెక్ట్స్ కట్టి వాటర్ని ఎలా అయితే స్టోర్ చేస్తున్నామో ఆ కాలంలోనే వాటర్ని స్టోర్ చేసేటటువంటి కెపాబిలిటీ తీసుకొచ్చింది ఎవరు అంటే మన హరప్పన్ పీపుల్. అందుకే మన హరప్పన్ పీపుల్ తోపర్స్ ఆలను మించిన గొప్పోడు లేడు రాబాయ్. ఓకే, మరి ధోలవీరా అనేది దేనికి ఫేమస్ సార్ అంటే, ధోలవీరా అనేది ఒక స్టేడియానికి ఫేమస్ తన, ఒక అతిపెద్ద క్రీడా ప్రాంగణం దొరికింది, ఒక అతిపెద్ద రిజర్వాయర్ దొరికింది, అది ధోలవీరా. సార్ ధోలవీరా ఎప్పుడు కనుగొనబడింది అంటే రైటర్ 1973 అని వాదిస్తారు. కానీ తెలుగు అకాడమీ బుక్స్, మనం తెలుగు అకాడమీ బుక్స్ని బేస్ చేసుకోవాలి కాబట్టి 1991 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్ బిస్త్ అనేది కనిపెట్టాడు, గుర్తుంచుకోండి. ఇంటర్మీడియట్ బుక్స్లలో ఈ మ్యాటర్ ఉంది, గుర్తుంచుకోండి. ఇస్ అ క్లియర్? రైట్, ఇది మ్యాటర్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ కంప్లీటెడ్. Now we have a look on our second question. It means 75th question. What it is? The famous battle of 10 kings as described in Rigveda was fought on the bank of which river? ఋగ్వేదంలో వివరించిన ప్రసిద్ధ దశరాజ గణ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది అన్నాడు. అది ఏ నది ఒడ్డున జరిగింది అంటే రావి నది ఒడ్డున జరిగింది. ఏ నది ఒడ్డున? రావి నది ఒడ్డున జరిగింది. ఏ యుద్ధం? దశరాజ గణ యుద్ధం రావి నది ఒడ్డున జరిగింది. సార్ రావి నది అనేది ప్రజెంట్ పిలువబడుతున్న పేరు. ఈ రావి నదికి ఋగ్వేదంలో ఏం పేరు ఉంది అంటే పరూషిణి రివర్. పరూషిణి నది గుర్తుంచుకోవాలి. పరూషిణి నది అన్నాం. సార్ పరూషిణి నది ఎక్కడుందో చూద్దాం. హియర్ పరూషిణి రివర్, పరూషిణి నది ఒడ్డున జరిగింది. సార్ దశరాజ యుద్ధం ఏ ప్రాంతంలో జరిగింది అంటే పరూషిణి నది ఒడ్డున జరిగింది, రావి నది ఒడ్డున జరిగింది. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మనకు ఋగ్వేదంలో మెన్షన్ లేదు కాబట్టి అవసరం లేదు. మరి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దశరాజ గణ యుద్ధానికి సంబంధించినటువంటి ఆధారం ఋగ్వేదంలోని ఏ మండలంలో ఉంది? ఋగ్వేదంలో ఒక మండలం ఉంది, 7వ మండలం. ఋగ్వేదంలోని 7వ మండలంలో దశరాజ గణ యుద్ధం గురించి ప్రస్తావన ఉంది, గుర్తుంచుకోండి. రైట్, ఈ దశరాజ గణ యుద్ధంలో ఏ తెగలు ప్రధానంగా పోటీ చేశాయంటే భరత తెగకి మరియు పురు తెగకి మధ్య ఈ యుద్ధం జరిగింది. భరత తెగ మరియు పురు తెగ. భరత తెగకి నాయకత్వం వహించింది ఎవరంట? భరత తెగకి నాయకత్వం వహించింది సుధామ. రైట్, దెన్ పురు తెగ ఈజ్ లీడ్ బై పురుకత్స. పురుకత్స. మరి సుధామ యొక్క మినిస్టర్ పేరు ఏంది అంటే వశిష్ఠ. అండ్ పురుకత్స యొక్క మినిస్టర్ ఎవరు అంటే విశ్వామిత్ర. సో ఇక్కడ వార్ జరిగింది. ఈ వార్లో డిఫీట్ అయింది పురుకత్స, విన్ అయింది మాత్రం భరత ట్రైబ్. మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇద్దరే రాజులు ఉన్నారు కదా, మరి దశరాజ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దట్ పురుకత్స అలాంగ్ విత్ ద 9 అదర్ రాజన్స్, ఇతర 9 మంది తెగల యొక్క లీడర్స్లని ఏకం చేసుకుని అలా 10 మంది రాజన్లు మన భరత పైన అటాక్ చేశారు, అంటే సుధామ పైన అటాక్ చేశారు. ఆ 10 మంది రాజులను ఓడించినది సుధామ. అందుకే దీన్ని ఏమంటారు? దశరాజన్ వార్ అంటారు, గుర్తుంచుకోండి. దశరాజన్ వార్, ద వార్ ఆఫ్ 10 కింగ్స్. 10 మంది రాజులు అటాక్ చేశారు. ఆ అటాక్ ని మనడు సక్సెస్ఫుల్ గా తిప్పి కొట్టాడు. ఇది ఋగ్వేదంలో ఉన్న 7వ మండలం. దీన్నే విశ్వామిత్ర మండలం అని కూడా అంటారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద 7th మండల? విశ్వామిత్ర మండల. ఇస్ క్లియర్? రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 రత్న ఆర్ 3 jewels ఆఫ్ right knowledge, right faith and right actions are related to which of the following? 3 రత్న లేదా 3 ఆభరణాలు అంటే సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన క్రియ అనేవి క్రింది వాటిలో దేనికి సంబంధించినవి? సార్ ఇవి జైన మతం యొక్క సెకండ్ ప్రిన్సిపల్, గుర్తుంచుకోండి. జైన మతంలో మొట్టమొదటి టీచింగ్ ఏది అంటే పంచసూత్రాస్. దాని తర్వాత ఉన్నటువంటి వర్తమాన మహావీరుని యొక్క గొప్ప బోధననే
త్రిరత్నాలు అంటే 3 ప్రసిద్ధమైనటువంటి ప్రిన్సిపల్స్ అని. అదే సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏమిచ్చాడు? సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన నడవడిక. నడవడిక మీన్స్ హియర్ రైట్ యాక్షన్. రైట్ యాక్షన్ మీన్స్ గుడ్ కండక్ట్. సరైనటువంటి క్రియ చేయడం మూలంగానే మన సరైన నడవడిక ఉంటుంది. ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అది ఏ మతం? జైన మతం. సో జైన మతం. జైన మతంలో ప్రధానంగా ఎన్ని టీచింగ్స్ ఉంటాయంటే, వర్తమాన మహావీర మన జైన మతంలో ప్రధానంగా 3 టీచింగ్స్ అని చెప్పడం జరిగింది. ఎన్ని టీచింగ్స్? 3 టీచింగ్స్ అని చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే పంచసూత్రాస్. పంచసూత్రాలు చెప్పడం జరిగింది. సార్ పంచసూత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే, పంచ అంటేనే 5 ఉంటాయి. ఏందవి? 1 2 3 4 5. మరి ఆ 5 ఏందో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది? ఆ ఫస్ట్ పంచసూత్రం ఏంది అంటేనా, సత్యం, ద రైట్, ట్రూత్, సత్యం. సెకండ్ వన్ నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ మీన్స్ అహింస. థర్డ్ వన్ రైట్, వాట్ ఈస్ దట్ అనా? అపరిగ్రహ, అపరిగ్రహం. ఫోర్త్ వన్ ఆస్థేయం. ఫిఫ్త్ వన్ బ్రహ్మచర్యం. Sir, what is Satyamu? Satyam means always utter the truth. The truth is the first principle. Second, ahimsa, non-violence. Animal sacrifice చేయకూడదు. అహింస అనుకుంటే అందరం అదే అనుకుంటారు. No, by our words, by our actions, we never hurt any opposite gender person. That is ahimsa. మరి అపరిగ్రహం. అపరిగ్రహం అంటే అర్థం ఏందినా? అవసరానికి మించి ఎక్కువ ఆస్తిపాస్తులు కలిగి ఉండరాదు. ఆస్థేయం, ఇతరుల ఆస్తిని దొంగలించరాదు. నో స్టీలింగ్. బ్రహ్మచర్య, సిలబసి, పరాయి స్త్రీ పైన ఎటువంటి వ్యామోహాన్ని కలిగి ఉండకూడదు. ఇందులో ఫస్ట్ 4 ప్రిన్సిపల్స్ చెప్పింది ఎవరో తెలుసా? పార్శ్వనాథ. పార్శ్వనాథ చెప్పిన 4 ప్రిన్సిపల్ కి అడిషనల్ గా ఒకటి యాడ్ చేసి వాటిని 5 సూత్రాలుగా మార్చింది ఎవరు అంటే మన వర్తమాన మహావీర. వర్తమాన మహావీర సెకండ్ టీచింగ్ మనందరికీ తెలిసిందే, త్రిరత్నాలు. ఇప్పుడే మాట్లాడుకున్నాం త్రిరత్నాలు. 3వ అద్భుతమైనటువంటి టీచింగ్ ఏది నానా అంటే సల్లేఖన వ్రతం. ఏ లేఖన? సల్లేఖన వ్రతం. గుర్తుంచుకోవాలి. బెస్ట్ ఇది సల్లేఖన వ్రతం అంటే జైన మతంలోని ఉపవాస దీక్ష. ఫస్ట్ చేసింది ఎవరు అంటే మన వర్తమాన మహావీర. ఇండియన్ రూలర్స్లలో ఫస్ట్ చేసింది ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. రైట్. ప్రపంచానికి సల్లేఖన వ్రతం ఎలా చేయాలో ఫస్ట్ చేసి చూపింది మన వర్తమాన మహావీర. మొత్తం ఇండియా రాజులలో ఫస్ట్ చేసింది చంద్రగుప్త మౌర్య. ఎక్కడ? శ్రవణ బెలగొల గోమటేశ్వర టెంపుల్ కి సమీపంలో. సెకండ్ రూలర్ ఎవరు అంటే రాష్ట్రకూట రూలర్ ఇంద్రా 4. అది సల్లేఖన వ్రత, జైనిజం ఫాస్టింగ్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? అబ్జర్వ్ ఇట్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Raj Suryavarman, the ruler of Sri Lanka, sent a missionary to Samudragupta seeking permission to build a Buddhist temple at Bodh Gaya. The historian Al-Bhashyam has referred Samudragupta as Napoleon of ancient India. Which of the statements given above is are correct? క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, శ్రీలంక పాలకుడు రాజా సూర్యవర్మ బుద్ధగయలో బౌద్ధ దేవాలయాన్ని నిర్మించడానికి అనుమతి కోరుతూ సముద్రగుప్తునికి వద్దకు ఒక రాయబార బృందాన్ని పంపాడు. చరిత్రకారుడు ఏఎల్ భాష్యం సముద్రగుప్తుని ప్రాచీన భారతదేశపు నెపోలియన్ గా వర్ణించాడు. పైన ఇచ్చిన ప్రకటనలో ఏది కరెక్ట్ అన్నాడు. సార్ ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే మీరందరూ కూడా డైరెక్ట్ గా కొడతారు. ఏమని? ఆ బి ఈస్ కరెక్ట్ అని కొడతారు. ఓకే రైట్. కానీ రాంగ్ నాన్న. B1 ఆల్సో బి రాంగ్, A1 ఆల్సో బి రాంగ్. ఓకే, ఏం రయ్యా మేము చదివిన దానికి నువ్వు చెప్పేదానికి ఏం పొంతం లేదా అనుకుంటున్నామేమో, కానీ చిన్న స్లైడ్ చేంజ్ ఉంది. సార్ సముద్రగుప్తాకి శ్రీలంక నుంచి మెసేజ్ వచ్చిందా? ఎస్ వచ్చింది. ఏమని వచ్చింది? అయ్యా మా శ్రీలంక నుంచి చాలా మంది బౌద్ధ భిక్షులు బోధ్ గయాకి వచ్చి మన గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయినటువంటి గయా ప్రాంతాన్ని విజిట్ చేస్తారు. ఆ బోధ్ గయలో మా బౌద్ధ సన్యాసుల కోసం ఒక సంఘారామం, ఒక రెస్ట్ హౌస్ కట్టాలని నేను పర్మిషన్ కోరుతున్నానని శ్రీలంక రాజు ఒక బృందాన్ని మెసేజ్ రూపంలో పంపించాడు. ఎస్, అది కరెక్టా? కరెక్ట్. కానీ ఆ రాజు పేరు సూర్యవర్మ కాదు. ఆ రాజు పేరు ఏంది? మేఘవర్ణ.
శ్రీలంక రూలర్ మేఘవర్ణ. ఈ పేరు మర్చిపోతే మోయే మోయే మేఘవర్ణ గుర్తుంచుకోండి. ఓకే, సో ఆ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, చరిత్రకారుడు ఏఎల్ భాష్యం సముద్రగుప్తుని పార్చిన భారతదేశం నెపోలియన్, ఏన్షియంట్ ఇండియన్ నెపోలియన్ అని చెప్పాడు. అది కూడా రాంగ్. ఏఎల్ భాష్యం చెప్పలేదు నాన్న. ఎవరు చెప్పారు? విఏ స్మిత్ చెప్పడం జరిగింది. విఏ స్మిత్ చెప్పడం జరిగింది. విఏ స్మిత్ రాసినటువంటి బుక్ ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా. ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇది గుర్తుంచుకోవాలి. ఆ బుక్ లో చెప్పడం జరిగింది. ఇస్ అ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమిచ్చాడు? మ్యాచ్ ద ఫాలోయింగ్. వాట్ ఈస్ దట్? లిసన్, మనకు ఏరియాస్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, రైట్? మత్స్య, కురు, శూరసేన, అస్మక, మథుర, పోథన్, విరాట నగరం అండ్ ఇంద్రప్రస్థ. ఏం లేదన్నా, ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ 16 మహాజనపదాస్ ఆర్ దేర్. మన భారతదేశ చరిత్రలో 16 మహాజనపదాలు ఉన్నాయి. ఆ మహాజనపదాల రాజ్యాల పేర్లు ఇచ్చేసి, రాజధానులు ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఈ క్వశ్చన్లో ఇలాంటి రాజధానులు మరియు రాజ్యాల పైన క్వశ్చన్స్ కామన్ అన్న. ఖచ్చితంగా మన తెలంగాణ ఎస్ఐ కానిస్టేబులే కాదు నాన్న, ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 16 రాజ్యాలు, రాజధానులు ఈజీగా నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, మత్స్య. సార్ మత్స్య క్యాపిటల్ సిటీ ఏంది? మత్స్య క్యాపిటల్ సిటీ విరాట నగర్. మత్స్య క్యాపిటల్ సిటీ విరాట నగర్. A3. కురు క్యాపిటల్ సిటీ ఈజ్ ఇంద్రప్రస్థ. ఎక్కడ? 4. సుర్సేన కాదు, శూరసేన క్యాపిటల్ సిటీ మధుర. 1. నెక్స్ట్, అస్మక, పోథన్. సో 3, 4, 2, 1 ఎక్కడుందో చూద్దాం ఆప్షన్లలో. 3, 4, 2, 1 ఉన్నది మన ఆన్సర్. 3, 4, 1, 2. 2, 1 కాదన్నా, 1, 2 ఎక్కడుంది? A1, B4, 4, A3, 3, 4. ఓకే, ద 4th one ఈజ్ అవర్ ఆన్సర్ అన్న. సార్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. షోడశ మహాజనపదాల గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడిన పుస్తకం ఏది అంటాడు. షోడశ మహాజనపదాస్ ఫస్ట్ టైం డిస్క్రైబ్డ్ ఇన్ విచ్ బుక్ అంటాడు. ఆ బుక్ పేరున అంగుత్తర నికాయ. ఏ గుత్తరా, అంగుత్తర నికాయ, ఏ కోయా నికాయ. నెక్స్ట్, ఇంకోటి ఫేమస్ వన్. పర్సన్ ఎవరు అంటారు? ఆ పర్సన్ పేరు రైస్ డేవిడ్సన్. బుక్ ఏది అంటే అంగుత్తర నికాయ. పర్సన్ ఏది అంటే రైస్ డేవిడ్సన్ అనే పర్సన్. షోడశ మహాజనపదాల గురించి తొలిసారిగా మాట్లాడిన వారు. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? ఓకే, ఇన్వేషన్ ఆఫ్ మహమ్మద్ గజ్నీ చేసిన దండయాత్రలు మరియు ఆ సంవత్సరాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మరి ఇక్కడ చూద్దాం. వైహింద్ యుద్ధం 1008-9 ఇది కరెక్టా అంటే ఎస్ కరెక్టే. కానీ యాక్చువల్గా దండయాత్ర స్టార్ట్ అవుతుంది 1007లో స్టార్ట్ అవుతుంది. మరి ఇండియాలోకి వచ్చింది 108. దండయాత్ర కంప్లీట్ అయ్యేసరికి 109 అని చెప్తారు. ఓకే, కానీ ఎగ్జాక్ట్గా మన లెక్క ప్రకారం మనం చూసుకుంటే మన తెలుగు అకాడమీ బుక్స్ ఏమని చెప్తాయంటే ఈజీగా 108 అని చెప్తాయి. ఈ 109ని మెన్షన్ చేయాయి, 7ని కూడా మెన్షన్ చేయాయి, గుర్తుంచుకోండి. ఓకేనా? 108 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఏ యుద్ధం? వైహింద్ యుద్ధం. ఎవరెవరి మధ్య జరిగిందో చూద్దాం. నెక్స్ట్, కనౌజ్ దండయాత్ర 1025 అన్నాడు. ఇట్స్ ఏ రాంగ్ నాన్న. ఎందుకు రాంగ్ అనేది కూడా చూద్దాం. సోమనాథ టెంపుల్ ఇది మనకు తెలిసిందే. 16వ దండయాత్ర 1025-26 మధ్యలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? 1025-26 మధ్యలో జరుగుతుంది, గుర్తుంచుకోండి. 1025-26 మధ్యలో జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఎగ్జామినర్ ఎలా అడిగాడు? ఇందులో సరిగ్గా జతపరచబడలేనిది ఏది అన్నాడు. కేవలం ఓన్లీ ఏ ఇజ్ ఏ కరెక్ట్ కాబట్టి ఇది కాదు. బిసి అని ఇచ్చాడు. ఓకే రైట్. ఓన్లీ సి ఈజ్ సరిగ్గా జతపరచలేదు అన్నాడు కాబట్టి బి, కాబట్టి ఇది కూడా కాదు. ఓన్లీ బి ఈజ్ ఏ సరిగ్గా జతపరచబడలేదు అన్నాడు.
కానీ మన కీలో మనోళ్ళు ఇచ్చింది ఏంది, బీసీ ఇచ్చారు నాన్న. ఓకే, 1025లో ఈ దండయాత్ర స్టార్ట్ అయింది కాబట్టి మనము ఇది సరిగ్గా జతపరచబడలేదు అంటే మనం చెప్పలేం. ఎందుకంటే మన లాస్ట్ రోజులలో మన 1025 లాస్ట్ రోజుల్లో దండయాత్ర స్టార్ట్ అయ్యి 1026లో కూడా కంటిన్యూ అయింది. 1026లో కంప్లీట్గా ఎండ్ అయింది. సో 1025 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటే ఈ ఆప్షన్ని కరెక్ట్గా యాక్సెప్ట్ చేయం. యాక్సెప్ట్ చేయకపోతే ఆన్సర్ ఏమవుతుంది, B2 BC. అంటే ఇవి రెండు కరెక్ట్ కాదు. మరి కీ ప్రకారం అయితే ఇది ఉంది నాన్న. కానీ మనం అకాడమీ పుస్తకాలు కొన్ని చూస్తే దండయాత్ర 1025లో జరిగిందని, కొన్ని పుస్తకాలు 1026 అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఏది అంటే మాత్రం మనము చెప్పలేము, గుర్తుంచుకోండి. కాబట్టి మనం గూగుల్లో వికీపీడియాలో కూడా మనం అబ్జర్వ్ చేస్తేనన్నా సెంట్రల్ లెవెల్ బుక్స్, సీటెట్ లాంటి మన సెంట్రల్ లెవెల్ బుక్స్ని మనం చూస్తూ ఉంటే, ఎన్సీఆర్టీ బుక్స్ని మనం చూస్తూ ఉంటే మనకు ఆ పుస్తకాల్లో కేవలం కనిపించేది 1025. అదే మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు చూస్తే 1026 కనిపిస్తుంది. సో ఇక్కడ మన వాళ్ళు రైట్ 1025గా చెప్పుకొని దీన్ని 1026గా చెప్పి ఉంటారు. సో ఇక్కడ ఆన్సర్ ఏమైంది, బీసీ. కానీ తెలుగు అకాడమీ బుక్ని చేసుకుంటే ఇన్కరెక్ట్ పేరుగా ఏది ఉంది నాన్న, 4 ఒకటే ఉంటుంది. ఓకేనా, రైట్. మరి ఇక మన మ్యాటర్లోకి వస్తే వైహింద్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది. మరి ఆన్సర్ ఏం తీసుకోవాలి సార్ అంటే అకాడమీ ప్రకారం అయితే బి అండ్ సి, మీ బాద్షా ప్రకారం అయితే తెలుగు అకాడమీ ప్రకారం అయితే ఓన్లీ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, రైట్. ఎందుకు చెప్తున్నాను, స్టేట్ లెవెల్ బుక్స్, సెంట్రల్ లెవెల్ బుక్స్ రెండింటిని కంపేర్ చేసి చూసి చెప్తున్నాను నేను. ఓకేనా, రైట్. ఇక్కడ కన్ఫ్యూజన్ కాకండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో కనిపించవు. కనిపిస్తే ఒకవేళ మనం కేసు పెడితే కూడా మార్కులు వస్తాయి, టెన్షన్ ఏం లేదు. ఓకే, రైట్. ఇక మరి మనం అబ్జర్వ్ చేద్దాం వైహింద్ యుద్ధం అనేది ఏంది అనేది. సార్ వైహింద్ యుద్ధం 1008లో జరిగింది. ఏ యుద్ధం నానా, వైహింద్ యుద్ధం. ఈ వైహింద్ యుద్ధంలో ఎవరు నానా, గజని ఎవరిని ఓడించాడు నానా అంటే ఎస్ జయపాల, ఆనందపాల, త్రిలోచనపాల అనే హిందూ షాహీ రూలర్స్ని ఓడించాడు. హిందూ షాహీ రూలర్స్ని డిఫీట్ చేయడం జరిగింది మహమ్మద్ గజని, గుర్తుంచుకోవాలి. మరి మనం నెక్స్ట్ కనౌజ్ పై అటాక్ అన్నాడు. కనౌజ్ పై అటాక్ 1017లో జరిగింది. ఎవరునన్నా అంటే మధుర మరియు కనౌజ్ని పరిపాలించే హరిదత్తాతో మనోడు యుద్ధం చేశాడు. ఏ దత్తా, హరిదత్తాతో యుద్ధం చేశాడు. హరిదత్తా ఓడిపోవడం జరిగింది, గజని విన్ అయ్యాడు. హరిదత్తా ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. కులాచంద్ అనేటటువంటి సేనాధిపతి సూసైడ్ చేసుకోవడం జరిగింది, అది వేరే విషయం. 1017. ఇక 1025, 26లో 16వ దండయాత్ర జరిగింది. అది సోమనాథ దేవాలయం పైన జరిగింది. దాంట్లో గజని సోలంకి రాజు అయిన చాళుక్య భీమదేవతో యుద్ధం చేయడం జరిగింది. చాళుక్య భీమదేవ 2తో యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధంలో చాళుక్య భీమదేవ 2 ఓం నమ శివాయ, గజని ఈజ్ ద విన్నర్. ఇక ఒక పుకారు ఉంటుంది. ఏంది ఆ పుకారు అంటే ఈ యుద్ధంలో మనడు సోమనాథ దేవాలయంలోని సంపద మొత్తాన్ని దోచుకున్నాడు అని. ఎస్, ఎగ్జాక్ట్గా దోచుకున్నానన్న, మొత్తం శాంతం ఎత్తుకొని పోయిండు. తర్వాత ఏం జరిగింది తెలుసా, ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉంది. ఏంది అంటే సోమనాథ దేవాలయం అంటే హిందూ దేవాలయం. మరి ఈ హిందూ దేవాలయంలో సోమనాథుడు అంటే ఎవరునన్నా, శివ. సో అక్కడ ఆ దేవాలయంలో ఉన్న శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగాన్ని ఈ దాడిలో మన గజని ముక్కలు ముక్కలుగా బద్దలు కొట్టాడు అని కొంతమంది చరిత్రకారులు రాశారు. ఈ గజని యొక్క దాడిలో శివలింగం 3 ముక్కలుగా చేయబడిందని, ఆ ముక్కల్ని గజనీకి తీసుకొని వెళ్ళి ఆ గజనీలో మసీదు నిర్మాణంలో, మెట్ల నిర్మాణంలో ఉపయోగించారు అని ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఎంతవరకు నిజం అనేది ప్రూఫ్ చేయబడలేదు. మనకు స్టోరీ ఉంది కాబట్టి యాజ్ ఏ చరిత్రకారులుగా మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, రైట్. సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఎగ్జామినేషన్లో అడుగుతాడు మహమ్మద్ గజని మొత్తం ఎన్ని దండయాత్రలు చేశాడు? 17 దండయాత్రలు చేశాడు. అందులో విజయాలు సాధించినవి ఎన్ని దండయాత్రలు అంటే 16. ఓడిపోయింది మాత్రం కేవలం ఒకటే దండయాత్ర. ఆ దండయాత్ర ఎన్నవ దండయాత్ర అంటే 15వ దండయాత్ర. ఆ దండయాత్ర 1021లో జరిగింది. ఏ ప్రాంతం పైన జరిగింది సార్ అంటే అది మన
ఎవరు నాన్న అంటే సుప్రసిద్ధుడు అయినటువంటి ఒక చక్రవర్తి. ఎస్, మరి ఆ భారతదేశ చక్రవర్తి మహమ్మద్ గజనీని ఉరికిచ్చి కొట్టాడు. గుర్తుంచుకోండి. చందేలా డైనాసిటీకి చెందినటువంటి రాజులు ఎవరిని ఓడించారు నాన్న అంటే మహమ్మద్ గజనీని ఓడించాడు. గుర్తుంచుకోవాలి. అది మన చందేలా రాజుల యొక్క గొప్పతనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైటా? ఈజ్ అ క్లియర్? మరి ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి మ్యాటర్. ఎన్నవ దండయాత్రలో ఓడిపోయాడు? 15వ దండయాత్ర 1021లో గుర్తుంచుకోవాలి. ఓకే, ఇజ్ అ క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ రెఫరెన్స్ టు ద సయ్యద్ డైనాసిటీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? సయ్యద్ రాజవంశానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనవి? తైమూర్ దండయాత్ర పర్యావసనంగా ఇది స్థాపించబడింది. ఏది? సయ్యద్ రాజవంశం. కరెక్టే, కరెక్ట్ ఆన్సర్. ముబారక్ షా ఈ వంశంలో గొప్పవాడు అన్నాడు. రైట్. ఆ తర్వాత ఇది మిగతా సుల్తానేట్ రాజవంశంలో అతి తక్కువ కాలం పరిపాలించింది. ఓకే, ఇది కూడా చూద్దాం. కిజిర్ ఖాన్ ఈ రాజవంశానికి చివరి పాలకుడు. సో ఇది కూడా చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ ని మనం చూద్దాం. సార్, దిస్ ఢిల్లీ సల్తనేట్స్ సయ్యద్ డైనాసిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ ఆఫ్ ద ఇన్వేడ్ ఆఫ్ తైమూర్. ఎస్, ఇది పర్ఫెక్ట్లీ కరెక్ట్ సెంటెన్స్. ముబారక్ షా ఈ రాజవంశంలో గొప్పవాడున్నాడు. నో, మహమ్మద్ షా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది మిగతా సుల్తానేట్ రాజవంశాల్లో అతి తక్కువ కాలం పరిపాలించింది. వీరు పరిపాలించిన కాలం ఎప్పటి నుంచి నాన్న అంటే 1414 నుండి 1451 వరకు పరిపాలించారు. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు పరిపాలించినట్టు? 37 ఇయర్స్. మరి ఆ మిగతా రాజవంశాలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందో చూద్దాం. అది చూస్తే మనకు అర్థమవుతుంది. కిజర్ ఖాన్ ఈ వంశానికి చివరి పాలకుడు. ఈ సెంటెన్స్ కూడా తప్పేనా? ఎందుకు తప్పు నానా అంటే రైట్, కిజిర్ ఖాన్ సయ్యద్ అనేది ఈ వంశానికి మొదటి పాలకుడు కాబట్టి. మరి ఇక్కడ ఎన్ని సెంటెన్స్ అనేవి రాంగ్గా ఉన్నాయో చూద్దాం. మనం ఎన్ని సెంటెన్స్ కరెక్ట్గా ఉన్నాయో మనం చూద్దాం, గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం చూద్దాం ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. ముబారక్ షా, సార్ మహమ్మద్ ముబారక్ షా అనేవాడు ఈ వంశంలో గొప్ప పాలకుడు అన్నాడు. ఎస్, అసలు ఎవరెవరు ఉంటారు అనేది మనం చూద్దాం. ఓకేనా? రైట్. ఇక మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు చూడాల్సినటువంటి విషయాలు, కథలు, కార్ఖానాలు ఏందో మనం చూద్దాం. రైట్. ఢిల్లీ రాజవంశాన్ని ఎన్ని వంశాలు పరిపాలించాయంటే ఢిల్లీ రాజవంశాన్ని రాజ్యాన్ని 5 రాజవంశాలు పరిపాలించాయి. అది ఏంది? ఫస్ట్ వన్ బానిస వంశం, సెకండ్ వన్ ఖిల్జీ వంశం, థర్డ్ వన్ తుగ్లక్ వంశం, ఫోర్త్ వన్ సయ్యద్ వంశం, ఫిఫ్త్ వన్ లోడీ వంశం. సార్, బానిస వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించింది? 1206 నుంచి 1290. ఖిల్జీ వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించింది? 1290 నుంచి 1320. తుగ్లక్ వంశం 1320 నుంచి 1414. సయ్యద్ వంశం 1414 నుండి 1451. లోడీ వంశం 1451 నుంచి 1526. సారీ 28 వేసాను, 26 అంటే ఎంత కలపాలి? 76, 75, 6, 5, 7, 10 అంటే 12. ఓకే, సో ఇది 75 ఇయర్స్ రూల్ చేసింది. 1414కి 37 కలిపితే 7, 4, 11. ఎస్, ఇడ కాబట్టి 51, కాబట్టి 37 సంవత్సరాలు. ఇది 94, 4, 9, 10, 11 అంటే 94 సంవత్సరాలు. ఇది ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. మరి ఇది ఎన్ని సంవత్సరాలు? 84. ఎస్, 84 సంవత్సరాలు. సో అతి తక్కువ కాలం పరిపాలించింది ఏంది? ఖిల్జీ అతి తక్కువ కాలం పరిపాలించింది. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో మనకి ఏమని ఇచ్చాడు? రైట్, ఎవరు? మిగతా సుల్తానేట్ రాజవంశాల్లో అతి తక్కువ కాలం పరిపాలించింది. అతి తక్కువ కాలం పరిపాలించింది ఖిల్జీ కాబట్టి ఏ స్టేట్మెంట్ రాంగ్ అన్నా? ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఇక్కడ ఏ 2 సెంటెన్స్ కరెక్ట్, ఏబి అనేవి 2 కరెక్ట్ కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ 1. ఓకే, ఎందుకంటే మహమ్మద్ ముబారక్ షా అనేవాడు గొప్పోడు కాబట్టి. ఈ వంశంలో 4 రాజులు ఉంటారు. కిజీర్ ఖాన్, రైట్, నెక్స్ట్ ముబారక్ షా, నెక్స్ట్ మహమ్మద్ షా, తర్వాత వచ్చేది అల్లావుద్దీన్ అలం షా చివరి వాడు, గుర్తుంచుకోవాలి. సో ముబారక్ షా ఇస్ ఎ గ్రేటెస్ట్ వన్. ఇది మ్యాటర్. నెక్స్ట్ వన్ అన్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్
రిఫరెన్స్ టు ద సొసైటీ ఆఫ్ సల్తనేట్ పీరియడ్. సల్తనేట్ పీరియడ్లో సొసైటీ ఎలా ఉంది క్రింది ప్రకటనలను అబ్జర్వ్ చేసి గుర్తించండి అన్నాడు. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సమాజానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ముస్లిమ్స్ లా షరియా వాజ్ ఆల్సో ఇంపోజ్డ్ ఆన్ హిందూస్. ముస్లిం చట్టం షరియా హిందువులపై కూడా విధించబడించా అంటే ఎస్, రైట్, ఓకే, రైట్, ఇది కరెక్టే, ఓకే, రైట్. హిందూ ప్రజానికం జిమ్మీల హోదా లభించింది. ఎస్, జిమ్మీలు అంటే నాన్ ముస్లిమ్స్, చదువు రాని వాళ్ళు అని అర్థం. చదవడం రాయడం రాని వాళ్ళను జిమ్మీ అంటారు, గుర్తుంచుకోండి. అలా హిందువులను నాన్ ముస్లింలను జిమ్మీ అంటారు, గుర్తుంచుకోండి. అవి రెండు కూడా కరెక్టే. సో ఆన్సర్ ఇస్ 3. ఓకే, రైట్. షరియా అంటే ఏంది? ముస్లిం యొక్క న్యాయ చట్టం. దాన్ని కేవలం ఒక్కడే బ్రేక్ చేశాడు. అతను ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, గుర్తుంచుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సార్, ఏ రాజులు ఎవరెవరి కాలంలో ఎవరి యొక్క ఆస్థానాన్ని సందర్శించారో మ్యాచ్ ద ఫాలోయింగ్. అబ్దుల్ రజాక్ ఎవరి పీరియడ్లో వచ్చాడు అనేది చూద్దాం. రైట్, అబ్దుల్ రజాక్ ఎవరి పీరియడ్లో వచ్చాడు? దేవరాయ 2 పీరియడ్లో వచ్చింది. ఎవరు నానా అంటే అబ్దుల్ రజాక్ అన్నారు, గుర్తుంచుకోండి. ఎవరు నానా? అబ్దుల్ రజాక్, గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్, ఎస్, ఓకే, రైట్. అబ్దుల్ రజాక్ ఎవరి పీరియడ్లో? దేవరాయ పీరియడ్లో. న్యూనీజ్, రైట్, న్యూనీజ్ అనేవారు ఎవరి పీరియడ్లోనా అంటే అచ్యుతరాయ పీరియడ్లో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, నికోలో ది కాంటి దేవరాయ 1 పీరియడ్లో, గుర్తుంచుకోండి. నెక్స్ట్, బార్బోసా అనేది ఎవరి పీరియడ్లో? శ్రీకృష్ణదేవరాయ పీరియడ్లో, గుర్తుంచుకోండి. ఓకేనా సార్? అబ్దుల్ రజాక్ ఏ ఇయర్లో వస్తాడో తెలుసా? రైట్, మనకు ఆన్సర్ చూసిన తర్వాత మాట్లాడదాం. 2413 ఎక్కడుంది? 2134 కాదు, 1412, 2413 ఏంది? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. సార్, అబ్దుల్ రజాక్ ఏ పీరియడ్లో వచ్చాడు అంటే 1443లో అబ్దుల్ రజాక్ వచ్చాడు. మరి న్యూనీజ్ ఎప్పుడు వచ్చాడు అనేది మనకు ఎగ్జాక్ట్గా ఏ ఇయర్ అనేది మనం చెప్పడానికి లేదు, గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. మరి న్యూనీజ్ అనేది ఏ ఇయర్లో వచ్చాడు? నికోలో కాంటి ఎప్పుడు వచ్చాడు? 1420లో నికోలో కాంటి వచ్చాడు, గుర్తుంచుకోండి. రైట్, అబ్దుల్ రజాక్, నికోలో కాంటి, అబ్దుల్ రజాక్, తర్వాత న్యూనీజ్, ఈ బార్బోసా, వీళ్ళిద్దరి యొక్క సంవత్సరాలు మనకు ఎగ్జాక్ట్గా తెలీదు. కానీ మనం బిలీవ్ చేస్తాం. ఏమని బిలీవ్ చేస్తాము అంటే 1520లో ఒక పర్సన్ వస్తాడు, అతడి పేరు డొమింగో పేస్. డొమింగో పేస్. సార్, మరి ఈ న్యూనీజ్ అనేవారు ఎప్పుడు వచ్చాడంట అంటే న్యూనీజ్ అనేవాడు వచ్చినటువంటి సంవత్సరం ఏది సార్ అంటే 1537 అని. ఎస్, 1537లో న్యూనీజ్ వచ్చాడు అని చెప్తాం. ఓకే, మరి బార్బోసా ఎగ్జాక్ట్గా ఏ ఇయర్లో వచ్చాడో తెలీదు. కానీ బార్బోసా మాత్రం వచ్చిన ఇయర్ ఏమని చెప్పొచ్చు? 1509 నుంచి 1529 మధ్యలో వచ్చాడని చెప్పొచ్చు. సార్, అట్టెట్లా చెప్తున్నాం అంటే శ్రీకృష్ణదేవరాయ జన్మించిన పరిపాలనకు వచ్చింది 1509, ఆయన చనిపోయింది 1529. ఆ టైంలో మాత్రమే వచ్చి ఉండొచ్చు. కానీ ఎగ్జాక్ట్గా ఏ ఇయరో తెలీదు. కానీ ఈ న్యూనీస్ కావచ్చు, వీళ్ళిద్దరు కావచ్చు పోర్చుగీస్ నుంచి వచ్చారు. నికోలో కాంటి ఎక్కడి నుంచి వచ్చారు? ఇటలీ నుంచి వచ్చారు. అబ్దుల్ రజాక్ ఏమో పర్షియా దేశం నుంచి వచ్చారు, గుర్తుంచుకోండి. ఇస్ క్లియర్? వీళ్ళిద్దరు పోర్చుగల్ లేదా పోర్చుగీస్. ఇస్ క్లియర్? రైట్. సో ఆన్సర్ ఇస్ 4. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బహమనీ రూలర్స్ ట్రాన్స్ఫర్డ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ గుల్బర్గా టు బీదర్? అహ్మద్ షా 1 అనే రూలర్. ఎక్కడున్నాడు అహ్మద్ షా 1? Yes. Option 1 is the correct answer. Next. Which of the following is the correct chronological battles fought by Humayun? హుమాయూన్ చేసిన యుద్ధాల యొక్క సరైన కాలక్రమం. యుద్ధాలు ఏమేమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. కనౌజ్ యుద్ధం. సార్, కనౌజ్ వార్ ఎప్పుడు జరిగింది సార్? కనౌజ్ వార్ జరిగింది 1540లో జరిగింది. ఓకే. సర్హింద్ వార్ ఎప్పుడు జరిగింది? సర్హింద్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1555లో జరిగింది. ఓకే. చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది సార్ అంటే చౌసా యుద్ధం 1539లో జరిగింది. అంటే ఆన్సర్ ఏమని రావాలి? ఫస్ట్ చౌసా రావాలి, తర్వాత సర్హింద్ రావాలి, తర్వాత కనౌజ్ రావాలి.
చౌసా, కనౌజ్, సర్హింద్. ఎక్కడ? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే సార్, కనౌజ్ వార్ ఇప్పుడు సీక్వెన్స్ ఆర్డర్లో చూద్దాం. చౌసా వార్ ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే హుమాయూన్ వర్సెస్ షేర్ ఖాన్. షేర్ ఖాన్ ఎవరు విన్ అయ్యారు? షేర్ ఖాన్ విన్నర్, హుమాయూన్ ఈజ్ ఎస్కేప్డ్. కనౌజ్ వార్ ఎవరెవరి మధ్య జరిగింది? హుమాయూన్ వర్సెస్ షేర్ ఖాన్. మరి ఈ వార్లో కూడా విన్ అయింది ఎవరు? షేర్ ఖాన్ ఇస్ ద విన్నర్, హుమాయూన్ ఇస్ ద లూజర్. మరి అప్పుడు షేర్ ఖాన్ హుమాయూన్ని పట్టుకొని అరే నీ ఢిల్లీ ఆగ్రా నాకు ఇచ్చేరా భయ్ అంటే హుమాయూన్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఢిల్లీ ఆగ్రా షేర్ ఖాన్కి ఇచ్చాడు. షేర్ ఖాన్ వాటిని ఆక్యుపై చేసుకొని పరిపాలన చేసుకున్నాడు. అయితే అప్పుడు షేర్ ఖాన్ తన పేరుని ఎలా మార్చుకున్నాడు అంటే షేర్ షాగా మార్చుకున్నాడు. అలా షేర్ షా సూరి అనే సూర్ వంశాన్ని స్థాపించి పరిపాలన చేశాడు. మరి షేర్ షా మరణించాడు ఎప్పుడు? 1545లో మరణించాడు. వాడి ప్లేస్లో వచ్చినటువంటి రాజుల్లో చివరి వాడు సికిందర్ సూర్. ఆ సికిందర్ సూర్ని హుమాయూన్ 1556లో సికిందర్ సూర్ని వేసేసి వాడి రాజ్యాన్ని ఆక్యుపై చేసుకొని తిరిగి మొఘల్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకే, ఇస్ ద క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సార్ క్రింది వాక్యాలను పరిగణించి సరిగ్గా సరిపోలింది ఏది అన్నాడు. సరిగ్గా సరిపోలింది ఏది? పొలాజ్ అంటే ప్రతి సంవత్సరం పంటలు పండే భూమి. పొలాజ్ సాగు చేయని భూమి అన్నాడు, కాబట్టి ఇది రాంగ్. చాచార్ 3-4 సంవత్సరాలకు ఒకసారి కల్టివేట్ అయ్యే భూమి. రైట్. ఎవ్రీ 3 years వన్స్ ఫాలో ద రివర్స్. ఓకేనా? అన్కల్టివేటివ్ ల్యాండ్ అనేది రాంగ్. చాచార్ అనేది ఫాలో అంటే ప్లవ్ జరుగుతుంది ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి. బంజర్ ఫాలో ద ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, ఎక్కువ కాలం పాటు సాగు చేయని భూమిని బంజర్ అంటారు. ఎస్, ఇది ఎవరి పీరియడ్లో ఉంటుంది అంటే అక్బర్ పీరియడ్లో ఉంటుంది. అక్బర్ పీరియడ్లో 4 రకాల భూములు ఉంటాయి. ఓకే, ఒకటి పోలాస్, పరౌటి, చచార్, బంజర్. పోలాస్ అంటే ప్రతి సంవత్సరం పంటలు పండే భూమి. పరౌటి అంటే 1 లేదా 2 సంవత్సరాలకి ఒకసారి పంటలు పండే భూమి. చచార్ అంటే 3 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి పంటలు పండే భూమి. బంజర్ అంటే అసలు సేద్యానికి పనికిరాని భూమి, కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేయని భూమి. సో ఏ 2 సరిపోలాయి? 3, 4. బీసీ అనేది బీసీ ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ బై అవర్ నెక్స్ట్ క్వశ్చన్? లిజన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద షేక్ సలీం చిష్తి. షేక్ సలీం చిష్తికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. షేక్ సలీం చిష్తి దర్గా అజ్మీర్లో ఉంది. నోననా ఇది ఫతేపూర్ సిక్రీలో ఉంటుంది. ఫతేపూర్ సిక్రీ సిటీలో ఉంటుంది. అతను బాబా ఫరీద్ యొక్క ప్రత్యక్ష వారసుడు. ఆయనకి నాకు సంబంధమే లేదు నాన్న. సో బోత్ ఆర్ ఇన్కరెక్ట్. సో ద ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద ట్రీటీ ఆఫ్ పురంధర్. సార్ పురంధర్ సంధికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది 1665లో జైసింగ్ మరియు శివాజీల మధ్య జరిగినటువంటి సంధి. కరెక్ట్. సంధి ప్రకారం శివాజీ 35 కోటల్లో 23 కోటలను మొఘళ్లకు ఇచ్చాడు. ఇజ్ ఇట్ కరెక్ట్ నానా? ఎస్. తర్వాత రైట్, అతని కుమారుడు సంభాజీకి 5000 హోదా గల మన్సబ్ మంజూరు చేయబడింది. దీని గురించి ప్రస్తావన లేదన్న, తర్వాతి కాలం జరుగుతుంది. సో ఏబి ఈజ్ ద ఓన్లీ కరెక్ట్ వన్. సార్ పురంధర్ సంధి ఎందుకు జరిగింది అంటే శివాజీ మన ఔరంగజేబ్ యొక్క ఆధీనంలోని సూరత్ అనే ఓడరేవును దోచుకుంటాడు. అలా సూరత్ అనే ఓడరేవును దోచుకోవడం చేత శివాజీని పనిష్ చేయాలి అని మనడు సేనాధిపతుల్ని పంపిస్తాడు ఔరంగజేబ్. ఆ సేనాధిపతులు ప్రాణాలు కోల్పోతారు. దాంతో సమర్థుడైనటువంటి జైసింగ్ని పంపిస్తే జైసింగ్ 1665లో శివాజీని డిఫీట్ చేయడం జరిగింది. అప్పుడు అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం శివాజీ తను సంపాదించినటువంటి కోటల్లో 23 కోటలు అనేవి బీజాపూర్ అహ్మద్ నగర్ సుల్తాన్ల నుంచి దోచుకున్నాడు కాబట్టి వాటిని తిరిగి ఇవ్వాలి. బీజాపూర్ అహ్మద్ నగర్ సుల్తాన్లు శివాజీ మన ఔరంగజేబ్ యొక్క ఆధీనంలో ఉన్నవారు కాబట్టి అది మొఘల్ డైనాసిటీ కిందికి వస్తుంది. ఇది పంచాయత్. ఓకే, రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్స్ గ్రాంటెడ్ డ్యూటీ ఫ్రీ ట్రేడింగ్ ఫెసిలిటీస్ టు ద ఇంగ్లీష్ ఇన్ బెంగాల్.
కింద మొఘల్ చక్రవర్తులు ఎవరు? బెంగాల్లో ఆంగ్లేయులకు సుంకరహిత వాణిజ్య సౌకర్యాలను మంజూరు చేయడం జరిగింది. ఏ అక్బరా, జహంగీరా, రైట్, బహదూర్ షానా, ఫరూక్ షేరా. ఎవరునన్నా అంటే ఫరూక్ షేర్ గుర్తుంచుకోండి. ఓకే, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్ 1765 AD. సర్, అలహాబాద్ ఒప్పందానికి సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. అవధ్ నవాబు అలహాబాద్ ఒప్పందం ప్రకారం మొఘల్ చక్రవర్తికి అలహాబాద్ మరియు కారాను అప్పగించాడు. ఓకే. ఆంగ్లేయులు బెంగాల్, బీహార్ మరియు మధ్య భారతదేశం యొక్క దివానీ హక్కులను పొందారు. బి ఈజ్ రాంగ్ నానా. ఈ సంధి ప్రకారం బీబీఓ స్టేట్స్ లో బెంగాల్, బీహార్, మధ్య భారత్ కాదు, ఒరిస్సాలలో దివానీ హక్కులు పొందారు. సో దిస్ వన్ ఈజ్ ద రాంగ్. ఏది సరైనది? ఓన్లీ ఏ ఈజ్ ఏ కరెక్ట్. అలహాబాద్ సంధి ఎందుకు జరిగింది మనందరికీ తెలుసు. 1764 అక్టోబర్ 22న మనకి బక్సార్ వార్ జరిగింది. ఆ వార్లో విన్ అయినటువంటి బ్రిటిషర్స్ డిఫీట్ అయినటువంటి షా ఆలం II మరియు అయోధ్య నవాబు షుజావుద్దౌలా, బెంగాల్ నవాబు ఎక్స్ నవాబు మీర్ ఖాసిం వీళ్ళందరితో కలిసి అగ్రిమెంట్ చేయడం జరిగింది. అదే అలహాబాద్ ట్రీటీ. రాబర్ట్ క్లైవ్ చేస్తాడు. ఓకే, రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడింది అనేది చూద్దాం. రైట్. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ ఓడిపోయాడు. నో, గెలవడం జరిగింది కదా. ఓకే. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం హైదర్ అలీ బ్రిటిష్ వారిని ఓడించాడు. ఎస్, ఈ యుద్ధంలో కూడా రైట్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం హైదర్ అలీ బ్రిటిష్ వారిని ఓడించాడు. నో, ఫస్ట్ విన్ అయ్యాడు కానీ తర్వాతి కాలంలో ఓడిపోవడం జరిగింది. సో ఇది కూడా ఇన్కరెక్ట్. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ యుద్ధంలో గెలిచాడు. తన భూభాగాన్ని బ్రిటిష్ వారికి అప్పగించలేదు. ఓడిపోయాడు కాబట్టి అప్పగించాడు. ఓకేనా? ఈ స్టేట్మెంట్ కూడా రాంగే. నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు యుద్ధంలో ఓడిపోయి చంపబడ్డాడు. ఇది ఒకటే కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ని చంపింది స్టూవర్ట్ అనే బ్రిటిష్ ఆఫీసర్. అప్పుడు మన ఇండియన్ వైస్రాయ్, ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు నాన్న అంటే అతని పేరు ఆర్థర్ వెల్లస్లీ. గుర్తుంచుకోండి, లేదా లార్డ్ వెల్లస్లీ అంటారు. గుర్తుంచుకోండి, లార్డ్ వెల్లస్లీ యొక్క బ్రదరే ఆర్థర్ వెల్లస్లీ. ఓకే, వాళ్ళిద్దరు వచ్చేసి టిప్పు సుల్తాన్ని వేసేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇస్ ద క్లియర్? రైట్. నెక్స్ట్, who devised the Mahalwari settlement which came into effect in 1822. 1822లో అమల్లోకి వచ్చిన మహల్వారీ విధానాన్ని తీసుకొని వచ్చింది ఎల్లు హోల్డ్ మెకంజినా, జాన్ షోరా, సర్ థామస్ మన్రోనా, రైట్, కెప్టెన్ రీడా అంటారు. హోల్డ్ మెకెంజీ గుర్తుంచుకోండి. ఎవరు? మెకెంజీ అనే పర్సన్ 1822లో తీసుకొని రావడం జరిగింది మహల్వారీ సిస్టమ్. మహల్వారీ అంటే కోట. ఒక కోట ఆధీనంలో సమస్త గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల నుంచి శిస్తు వసూలు చేయడం. మహల్ అంటే మరాఠీ లాంగ్వేజ్లో కోట. గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్. వాట్ ఆర్ ద పెయిర్స్ అనేది చూద్దాం. ఆ వాట్ ఆర్ ద పెయిర్స్ అంటే చూడండి. రెగ్యులేటింగ్ చట్టం ఏం చెప్పింది? 1773 సుప్రీం కోర్టా. ఓకే. చార్టర్ చట్టం 1813 కంపెనీ యొక్క వాణిజ్య గుత్తాధిపత్యం ముగిసింది. ఓకే. చార్టర్ చట్టం 1833 భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన క్రిందికి వచ్చింది. పైన పేర్కొన్న జతలో ఏది సరిగ్గా జతపరచబడింది? ఏబి ఈజ్ ద పర్ఫెక్ట్ వన్ అన్న. ఓకే, ఎందుకు తెలుసా? రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా ఎస్, సుప్రీంకోర్టు అనే కాన్సెప్ట్ అనేది రైజ్ అయింది. అది కరెక్టే. చార్టర్ చట్టం 1833తో ఏమైంది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ అలాంగ్ విత్ ఇండియా అనేది మొత్తం కొలాప్స్ అయిపోయి అది మోయే అయిపోయింది. గుర్తుంచుకోండి. చార్టర్ చట్టం 1833 ప్రకారం భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన క్రిందికి వచ్చింది అన్నాడు. సో భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన క్రిందకు వచ్చింది. ఏ చట్టం అంటే 1833 చార్టర్ చట్టం కాదు నాన్న. ఏది అంటే 1858 క్వీన్ ఇండియా విక్టోరియా క్వీన్ యాక్ట్. గుర్తుంచుకోండి, విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా వచ్చింది. కాబట్టి ఇది ఒకటి రాంగ్, రెండు కూడా కరెక్టే. సో ఏబి ఈజ్ ద ఆన్సర్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్,
వెన్ వాజ్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే? సార్ బాంబేలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది అంటే ఎస్ ద ఆన్సర్ ఈజ్ 2. 1920లో. ఏ రోజున అంటే 1930 అక్టోబర్ 31న స్థాపించబడింది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్. సార్ దీని యొక్క స్థాపనలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆ వ్యక్తులు వచ్చేసి మన ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ లాలా లజపతి రాయ్. ఎవరండి? లాలా లజపతి రాయ్, గుర్తుంచుకోండి. రైట్, లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి అనే టైటిల్ తో ఫేమస్. నెక్స్ట్ నానా మన లేబర్ యూనియన్ కి ఫేమస్ లీడర్ ఎన్ఎం జోషి. ఏ జోషి? ఎన్ఎం జోషి, ఏసి జోషి. ఇంకా జోసెఫ్ బాపిస్టా. ఎవరండి? జోసెఫ్ బాపిస్టా. జోసెఫ్ బాపిస్టా, గుర్తుంచుకోండి, బాపిస్టా. సార్ ఇంకో ఫేమస్ పర్సన్ కూడా ఉంటారు, దివాన్ చమన్ లాల్, గుర్తుంచుకోండి. దివాన్ చమన్ లాల్, దివాన్ చమన్ లాల్. వీళ్ళందరూ కూడా ఎస్ దేని యొక్క పార్టీ యొక్క స్థాపనలో? రైట్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ లో స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన వారు. అయితే ఈ అసోసియేషన్ అనేది ఎవరితో కలిసింది అంటే తర్వాతి కాలంలో కమ్యూనిస్టు పార్టీలతో కలిసింది. అలా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి రైట్ జాతీయ ఉద్యమంలో కీలక పాత్రగా యాక్టివ్గా ఉన్నటువంటి అసోసియేషన్ ఏంది? ఆల్ ఇండియా ట్రేడ్ అసోసియేషన్, గుర్తుంచుకోండి. ఇస్ అ క్లియర్? రైట్. విచ్ సోషల్ రీఫార్మర్ ఫౌండెడ్ ద గుజరాతీ వీక్లీ సత్యప్రకాష్ టు ప్రమోట్ విడో రీమ్యారేజ్? సార్ వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించేందుకు గుజరాతీ వార్తాపత్రిక సత్యప్రకాష్ను స్థాపించింది ఎవరు అంటే కర్సన్ దాస్ ముల్జీ, గుర్తుంచుకోండి. ఎక్కడ? కర్సన్ దాస్ ముల్జీ. ద థర్డ్ ఈజ్ ద ఆన్సర్ నాన్న. రైట్, ఇది రాజా రామ్మోహన్ రాయ్కి ఎగనెస్ట్ గా నడపబడినటువంటి న్యూస్ పేపర్లలో ఒకటి. అరేంజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ అనేది చూద్దాం. సార్ వీటిని కరెక్ట్ స్టేట్లో ఫామ్ చేద్దాం. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఎప్పుడున్నా అంటే 1867 దాదాబాయి నౌరోజీ. పూనా సార్వజనిక సభ 1870. ఓకే. ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ 1876. ఆనంద్ మోహన బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ. బాంబే అసోసియేషన్ 1885. So first one is chronological order, same ABCD. Is that clear? Sir, East India Association, London East India Association established where nana ante right, it was established in London by Dadabhai Nauroji. Sir, Pune Sarvajanika Sabha established in Pune. ఎవరెవరు నానా అంటే జీవి రనడే, జీవి జోషి, ఎంజి రనడే, ఎంజిఆర్, ఎంజి రనడే. ఇండియన్ అసోసియేషన్ ఎక్కడ? కోల్కతా. ఎవరెవరున్నానా? ఆనంద్ మోహన బోస్, ఆనంద్ మోహన బోస్ అండ్ వన్ మోర్ ఈజ్ సూబే, సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 3 members. కేటీ తెలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్ ముజఫర్ బాంబు కేస్ 1908 April 13 ఈజ్ అసోసియేటెడ్ విత్ ద హూమ్ నానా? ప్రఫుల్లా చాకే అండ్ ఖుదిరామ్ బోస్. ఇద్దరున్నారా? ఎవరున్నారు? ఓన్లీ ప్రఫుల్లా చాకే ఈజ్ దేర్. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్ నానా. ఏం లేదు, బ్రిటిష్ ప్రెసిడెన్సీ పైన మనోళ్ళు బాంబుని వేస్తారు, ప్రఫుల్లా చాకే మరియు ఖుదిరామ్ బోస్ 1908లో. కింగ్ ఫోర్డ్ యొక్క కాన్వాయ్ పైన వేయడం జరుగుతుంది. అయిపోయింది. అరేంజ్ ద ఫాలోయింగ్ ద క్రొనాలజికల్ కరెక్ట్ ఆర్డర్. లార్డ్ రిప్పన్ ఎప్పుడున్నా అంటే లార్డ్ రిప్పన్ వచ్చేసి గవర్నర్ జనరల్గా పనిచేసింది 1884. లార్డ్ లిట్టన్ ఎప్పుడున్నా అంటే 1874 to 1880. ఓకే. కర్జన్ వచ్చేసి ఎప్పుడున్నా అంటే రైట్ ఈయన 5 years పనిచేశాడు 1899 నుండి 1905. ఓకే. క్యానింగ్
క్యానింగ్ ఎప్పుడు 1857 నుంచి 1861 వరకు పనిచేశాడు. నెక్స్ట్ డల్హౌసీ, ఎస్ 1849 నుంచి 1856, 1848 తీసుకుంటాం, 1857 వరకు పనిచేయడం జరిగింది. యాక్చువల్గా 6 తీసుకోవాలి, బట్ 1857గా చెప్తారు కొంతమంది, బట్ నా లెక్క ప్రకారం అయితే 1856 తీసుకోవాలి. ఈయన వెళ్ళాడో లేదో కాలింగ్ వచ్చాడు. సో ఫస్ట్ పనిచేసింది ఎవరు? ఫస్ట్ పనిచేసింది ఆ ఇయర్స్ ప్రకారంగా చూస్తే మనకి డల్హౌసీ రావాలి. ఫస్ట్ డల్హౌసీ అంటే ఈ రావాలి. తర్వాత ఎవడు రావాలి? క్యానింగ్ రావాలి. క్యానింగ్ ఎక్కడ ఉన్నాడు? డి. ఓకే, తర్వాత ఎవడు రావాలి? 1874, 1880 లిట్టన్ మీన్స్ బి. ఓకే, తర్వాత రీ అంటే రిప్పన్, ఏ సి. సో ఈడి బిఏసి ఎక్కడుందో చూద్దాం. ఈడి బిఏసి, ద ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ నాన్న. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. రైట్, ద పాకిస్తానీ రెజల్యూషన్ వాజ్ డ్రాఫ్టెడ్ బై హూమ్? పాకిస్తానీ తీర్మానంను ఎవరు రూపొందించారు? దట్ వన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద సికిందర్ హయాత్ ఖాన్. ఎవరన్నా? సికిందర్ హయాత్ ఖాన్ రెజల్యూషన్, పాకిస్తాన్ యొక్క తీర్మానం చేయడం జరిగింది. పాకిస్తాన్ అనే పదాన్ని పుట్టించింది మాత్రం రెహమత్ అలీ, గుర్తుంచుకోవాలి. పాకిస్తాన్ అనే పదాన్ని సృష్టించింది రెహమత్ అలీ. పాకిస్తాన్ అనే రెజల్యూషన్ తీర్మానం చేసింది మాత్రం సికిందర్ హయాత్ ఖాన్, గుర్తుంచుకోండి. అది చేసింది సికిందర్ హయాత్ ఖాన్. పాకిస్తాన్ పదాన్ని సృష్టించింది రెహమత్ అలీ. ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే జనాభాలోని మొదటి మరియు చివరి అక్షరాలను చూసి. ఓకే రైట్. వెల్కమ్ టు ఐఏసి, దిస్ ఈజ్ యువర్ బాద్షా. మరి మనం ఈ సెషన్లో మన కానిస్టేబుల్ పేపర్లో తెలంగాణ హిస్టరీ మూమెంట్కి రిలేటెడ్గా ఏ క్వశ్చన్స్ వస్తాయో అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, Gautamiputra was the only king who followed the Salivahana era declared by Shatakarni. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రకటించిన శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు ఎవరు అన్నారు? సార్, శాలివాహన శకయుగాన్ని ప్రారంభించిన రాజులు ఇద్దరున్నారండి. ఆ ఇద్దరు రాజులు ఎవరు అంటే, ఒకటి గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ ఇంకొకరు కనిష్క. కనిష్క. మరి ఈడ పంచాయతీ ఏంది? గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభించినటువంటి శాలివాహన శకయుగాన్ని ప్రారంభించిన భారతదేశ రాజు ఎవరు అంటే యాదవ చక్రవర్తి రామచంద్ర రేవ. ఎక్కడున్నాడు? ఆన్సర్ ఇయర్. తర్వాత ఏమైంది? యాదవ చక్రవర్తి చివరి హిందూ రాజు దేని వాడింది అంటే శాలివాహన శకయుగ క్యాలెండర్ని వాడింది. దాని తర్వాత భారతదేశంలో ఇస్లాం మతం ప్రభావం ఎక్కువగా జరిగి ఇస్లాం మత రాజ్యాలు ఇంట్రడ్యూస్ అవడం మూలంగా శాలివాహన శకయుగ క్యాలెండర్ అనేది అఫీషియల్ గా ఫాలో కాల. చాలా మంది హిందువులు వారి యొక్క సాంప్రదాయాల ప్రకారంగా ఫాలో అయ్యారు, కానీ అసలు అఫీషియల్ గా ఫాలో కాలేదు. అఫీషియల్ గా ఇస్లామిక్ క్యాలెండర్స్ ని ఫాలో అయ్యారు. ఎందుకు? ఇస్లామిక్ రాజులు ఉండడం చేత. దాని తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ శాలివాహన శకయుగ క్యాలెండర్ ని రికగ్నైజ్ చేస్తాం, కానీ ఇప్పటికీ మనం ఇంగ్లీష్ తేదీలే వాడుతున్నాం. అది మన దరిద్రం. ఓకే రైట్. ఫ్రమ్ హూమ్ డిడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెన్షనింగ్ ఇయర్స్ అండ్ డేట్స్ ఆన్ ఇన్స్క్రిప్షన్స్ బిగిన్స్? శాసనాల పైన సంవత్సరాలను, తేదీలను, తిథులను రాసే సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఇక్ష్వాకాస్. ఇక్ష్వాకాస్ పీరియడ్ నుంచే స్టార్ట్ అయ్యాయి, గుర్తుంచుకోండి. ఓకే నెక్స్ట్, విచ్ ఈస్ ద ఫస్ట్ సాంస్క్రిట్ టెక్స్ట్ రిటన్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో రచించబడ్డ మొట్టమొదటి సంస్కృత లాక్షణ గ్రంథం ఏది అంటేనా రైట్ మన తోపెస్ట్ జనాశ్రయ చందో విచ్చతి, గుర్తుంచుకోండి. జనాశ్రయ చందో విచ్చతి అనే గ్రంథం. శాతవాహనులు అంటే రాజవంశం అనుకోండి. జనాశ్రయ చందో విచ్చతి విష్ణుకుండిన రాజు రైట్ గోవిందవర్మ రాశాడని కొంతమంది రైట్ కొంతమంది వాదిస్తారు, కొంతమంది ఫలానా వ్యక్తి అని ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవానికి మాత్రం గోవిందవర్మ రాశాడని ఫేమస్. మరి నచికేతోపాఖ్యానం, ఈ నచికేతోపాఖ్యానాన్ని రాసింది
దగ్గుపల్లి దుగ్గ కవి గుర్తుంచుకోవాలి, రైట్. నెక్స్ట్ విక్రమార్జున విజయం పంపా కవి రాయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇది తోపర్. మరి మన ఆన్సర్ ఏంది? జనాశ్రయ చందో విచ్చతి, తొలి సంస్కృత లాక్షణ గ్రంథం, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్. Who was the Delhi Sultan when the Kakatiyas first became the vassal of the Delhi Sultans? Vassals అంటే సబార్డినేటర్స్, అంటే ఏంది తెలుగులో? సామంతులు అని అర్థం, సామంతులు అని అర్థం. మరి ఆ సామంతులు ఎవరు అనేది చూస్తేనన్నా అప్పుడు కింగ్ గా ఉంది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ 1303లో ఒకసారి, 1309లో ఒకసారి, 2 సార్లు అటాక్లు చేస్తాడు. అలా మొదటిసారి అటాక్లో అయ్యి వచ్చిన తర్వాత ఓడిపోతారు, గుర్తుంచుకోండి. కానీ రెండోసారి అటాక్లో అల్లావుద్దీన్ ఖిల్జీ గెలిచి వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేస్తాడు. డైరెక్ట్గా అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేస్తాడా అంటే నో. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాధిపతి, అతడి పేరే మనోడు తేడాగాడే, గుర్తుంచుకోవాలి. గేగా ఫేమస్ తన అతడే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క హజార్ దినారీ. హజార్ దినారీ అంటే మాలిక్ కాఫర్, గుర్తుంచుకోవాలి. ఎంత పన్ను వసూలు చేశాడు అంటే 1000 ఒంటెలు ఎంత బరువు అయితే మోయగలవో అంత బరువుతో ఉన్నటువంటి బంగారు నాణాలు వసూలు చేశాడు. ఒక ఒంటె మినిమం అన్నా నలుగురిని ఎత్తుకున్నా, ఒక్కొక్కడు 50 కేజీలు ఉన్నా 200 కేజీలు అనుకుంటే 1000 ఒంటెల పైన, ఒక్కొక్క ఒంటె పైన 200 కేజీల బంగారం పెట్టిండ్రు అబ్బాయి. అలా మొత్తం బంగారు నాణాలని తీసుకుని వెళ్ళినటువంటి లొటపిస్గాడు ఎవడు అంటే మాలిక్ కాఫర్. ఓకే, నెక్స్ట్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంది? క్రీస్తు శకం 1213లో ప్రతాపరుద్ర సేనాని రేచల్ల రుద్రుడు రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. రాంగ్. ఎందుకంటే ప్రతాపరుద్రుడి యొక్క సేనాధిపతి కాదు. ఎవరి యొక్క సేనాధిపతి? గణపతి దేవా, గణపతి దేవుని యొక్క సేనాధిపతి. నెక్స్ట్. రామప్ప దేవాలయం ప్రస్తుతం ములుగు జిల్లా పాలంపేటలో కలదు. ఎస్. ఒకప్పుడు వరంగల్ అని పిలిచేవారు, తర్వాత రైట్ మనకి పెద్దపల్లి, తర్వాత మళ్ళా ఇప్పుడు ములుగు, గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఒక శివాలయం. దీన్ని కట్టిన శిల్పి పేరు మీదుగా రామప్ప ఆలయంగా ఫేమస్. ఎస్. కానీ ఇక్కడే ఒక పాయింట్ చెప్తాను. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ అడిగాడు. రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి శివుడు ఎవరు అని అడిగాడు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పగలరా మీరు? ఎస్. ఎవరునన్నా? అతడి సుప్రసిద్ధుడు, గుర్తుంచుకోవాలి. ఏ దేవుడు? శివుడే. రైట్, పర్ఫెక్ట్ గా శివుడే. కానీ శివుడి యొక్క ఏ రూపం అన్నాడు? భైరవ రూపమా, సోమనాథనా అనేది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి టెంపుల్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ టెంపుల్లో ఉన్నటువంటి దేవుడి పైన కూడా ఫోకస్ పెట్టుర్రి. ఓకే, రైట్. నెక్స్ట్. ఈ ఆలయ గోడలపై రామాయణ మహాభారత శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఎస్, ఉన్నాయా? ఉన్నాయి రా భయ్. సో ఆల్ ఆర్ ద కరెక్ట్ ఎక్సెప్ట్ విచ్ వన్? 1. సో అవర్ ఆన్సర్ ఇస్ 1. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ విత్ ద డేట్స్ ఆఫ్ దేర్ ఇన్స్క్రిప్షన్. దారుషిఫా శాసనం ఎప్పుడు వేయడం జరిగింది? 1595లో దారుషిఫా శాసనం. ఓకే. మియాన్ మిస్క్ 1681. ఘాజీనగర్ శాసనం 1576-77 ఘాజీనగర్ శాసనం. నెక్స్ట్. వరంగల్ శాసనం ఎప్పుడు? 1504-6. 4321 ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈస్ ఆన్సర్. దారుషిఫా శాసనం సార్ వేసింది ఎవరు నాన్న అంటే మనకి 1595లో అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా వేశాడు. మరి మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ శాసనంలో ఏమని చెప్పాడు? ఒక యునానీ హాస్పిటల్, ఫ్రీ చారిటీ హాస్పిటల్ కట్టాం హైదరాబాద్లో అని చెప్పడం జరిగింది. మియాన్ మిస్క్ శాసనం. ఈ మియాన్ మిస్క్ శాసనం ఎప్పుడు? 1681లో వేశాం. ఈ శాసనం మసీదుల యొక్క ఆదాయ వ్యయాలను తెలుపుతుంది. ఘాజీనగర్ శాసనం, ఈ నగర్ శాసనం ఎప్పుడు? 1576-77లో వేశారు. ఎవరు వేశారు నాన్న అంటే సుప్రసిద్ధుడు అయినటువంటి వ్యక్తి, అతనే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా వేశాడు. అతను మన ఘాజీనగర్ ఏరియాలో ఒక మసీద్ను నిర్మించాడు అని చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. వరంగల్ శాసనం దీన్ని వేసింది హైదరాబాద్ సీతాపతి షితాబ్ ఖాన్. ఆయన ఏమని చెప్పాడు అంటే
ఢిల్లీ సుల్తాన్లు తెలంగాణ పైన అటాక్ చేసినప్పుడు తెలంగాణలోని హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ప్రధానంగా వరంగల్ కోటలోని హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. వాటిని నేను పునరుద్ధరించాడు అని చెప్పుకున్నాడు ఈ శాసనంలో. సో ఆన్సర్ ఇస్ దట్ వన్. విచ్ వన్? 4-3-2-1 గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఇది తోపెస్ట్. Who was sent by Mughal Emperor Akbar as his ambassador to the Count of Muhammad Quli Qutub Shah, Court of Muhammad Quli Qutub Shah. Muhammad Quli Qutub Shah ఆస్థానానికి, అంటే తన మిత్రుడి ఆస్థానానికి అక్బర్ ఏ రాయబారిని పంపాడు? అతని పేరు మసూద్ బేగ్. ఎక్కడున్నాడు? ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. ఓకే, మీర్ మోమిన్ అస్త్రాబాది అనేవాడు హైదరాబాద్ నగర నిర్మాత, మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పిఎం కూడా. షా అబ్బాస్ ఇతను ఒక ప్రసిద్ధమైనటువంటి అధికారి. గణేష్ పండితుడు కూడా కుతుబ్ షాహీల పీరియడ్ లో ఉన్నటువంటి ఫేమస్ ఆఫీసర్స్. ఓకే, రైట్. హూ సైన్డ్ ద ట్రీటీ ఆఫ్ బీరార్ ఇన్ 1853? బేరార్ ఒప్పందంపై సంతకాలు ఎవరెవరు చేశారు? బేరార్ ఒప్పందం ఎప్పుడు జరిగింది సార్? 1853 మే 21 నాడు జరిగింది. అయితే ఈ ఒప్పందం జరిగినప్పుడు హైదరాబాద్ నిజాం ఎవరు అంటే నాసిరుద్దౌలా. నాసిర్ ఉద్దౌలా. అప్పుడు హైదరాబాద్ దివాన్ ఎవరు అంటే సిరాజ్ ఉల్ ముల్క్. సిరాజ్ ఉల్ ముల్క్, రైట్. మరి అప్పుడు హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు అంటే కల్నల్ జాన్ లో. కల్నల్ జాన్ లో. అండ్ నెక్స్ట్ వన్, ఇండియా యొక్క బ్రిటిష్ వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ ఎవరు అంటే అతడి పేరు డల్హౌసీ. అయితే ఈ ఒప్పందం జరిగింది ఏ విషయంలో అంటే బ్రిటిష్ వారు మన నిజాం రాజుకి అప్పులు ఇచ్చారు. ఆ అప్పుల్ని మనల్ని తిరిగి చెల్లించాలి. అయితే తిరిగి చెల్లించే క్రమంలో సగం కంటే ఎక్కువ చెల్లించారు. మిగతా సగం చెల్లించాలి టైం అడిగారు. కానీ బ్రిటిష్ వాళ్ళు టైం ఇవ్వకుండా మాకు ప్లేసెస్ కావాలి అన్నారు. బీరార్, రాయచూర్ అనేటటువంటి ప్లేసెస్ని మన వాళ్ళు, ఉస్మానాబాద్ అనే ప్లేసెస్ని బ్రిటిష్ వారికి అప్పచెప్పడం జరిగింది. దాని గురించి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్నే బేరార్ అగ్రిమెంట్ అంటారు. ఈ అగ్రిమెంట్లో సంతకాలు చేసింది హైదరాబాద్ నిజాం యొక్క పిఎం సిరాజ్ ఉల్ ముల్క్ అండ్ ఇండియా యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో చూద్దాం. సిరాజుల్ ముల్క్, డల్హౌసీ. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం కింగ్ అఫ్జలుద్దౌలా was awarded the Star of India by the British for his cooperation with the British during the rebellion of 1857. అంటే 1857లో నిజాం అఫ్జలుద్దౌలా బ్రిటిష్ వారికి హెల్ప్ చేశాడు దాన్ని అణచివేయడంలో. అప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారు? మన నిజాం రాజుకు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదునిచ్చారు. అది ఏ ఇయర్లో ఇచ్చారు? 1861. ఎక్కడ? ఇక్కడ 1861లో. మరి ఈ కాలంలోనే మన ఒక ఫేమస్ పిఎం ఉన్నారు. ఆ పిఎం పేరే సాలార్ జంగ్ 1. సాలార్ జంగ్ 1 అనే పిఎం కి కూడా బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి టైటిల్ ఏంది అంటే సలార్. సలార్ ప్రభాస్ గాద్రాబాయ్ సలార్ అనే టైటిల్ ఇచ్చారు. బ్రిటిషర్సే ఇస్తారు. చాలా మంది నిజాం అని చెప్తారు. నిజాం కాదు, బ్రిటిషర్సే ఇచ్చారు. హూ అటెండెడ్ ద 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ హెల్డ్ ఇన్ లండన్? అయితే అది హైదరాబాద్ నుంచి వెళ్ళిన పర్సన్ ఎవరు అనేది అడిగాడు. 1930-32 మధ్యలో లండన్లో నిర్వహించిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హైదరాబాద్ సంస్థానం నుంచి హాజరైంది ఎవరు? ఓన్లీ కేవలం మనకు చరిత్రలో తెలుసు, భారతదేశ చరిత్రలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళినటువంటి పర్సన్స్ ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరు అంటే ఫస్ట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సెకండ్ వన్ మహమ్మద్ అలీ జిన్నా. ఇద్దరు అటెండ్ అవుతారు. కానీ హైదరాబాద్ సంస్థానం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి సర్ అక్బర్ హైదరీ, హైదరాబాద్ యొక్క పిఎంగా పనిచేసినటువంటి ఫేమస్ వ్యక్తి, గుర్తుంచుకోండి. సర్ అక్బర్ హైదరీ. ఈ అక్బర్ హైదరీకే చెందినటువంటి ఫ్యామిలీ మెంబర్సే ఈ మధ్య కాలంలో మన హీరో సిద్ధార్థ ఉన్నాడు కదా. సిద్ధార్థ ఒక అమ్మాయిని లవ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కదా. ఆ హీరోయిన్ ఇగో ఈ ఫ్యామిలీకే చెందింది, గుర్తుంచుకోండి. ఆ హీరోయిన్ యొక్క పేరు వెనకాల కూడా హైదరీ వస్తుంది, గుర్తుంచుకోండి. అక్బర్ హైదరీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుంచుకోండి. ఇస్ అ క్లియర్? రైట్. నెక్స్ట్, ఆదిత్య రాయ్ హైదర్ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది ఆమెది, ఆమె గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఏ జర్నలిస్ట్ నేమ్డ్ బారిస్టర్ రుద్ర వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫర్ ద
criticizing the Nizam's government, Barrister Rudra used to work in a which magazine? నిజాం ప్రభుత్వంకు విమర్శించినందుకు బారిస్టర్ రుద్ర అనే విలేకరిని హైదరాబాద్ నుండి బహిష్కరించారు. బారిస్టర్ రుద్ర ఏ పత్రికలో ఫేమస్ అంటే పయనీర్ అనే పత్రికకు ఫేమస్, గుర్తుంచుకోండి. మెంబర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆంధ్ర మహాసభ ఆర్ ఫార్మల్లీ డివైడెడ్ ఇంటూ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్? సార్, క్రింది ఏ ఆంధ్ర మహాసభ సభలో సభ్యులు అధికారికంగా మితవాదులు అతివాదులుగా విడిపోయారు? అది భువనగిరి సభ. ఏ సభ? భువనగిరి సభ 1944లో జరిగింది. ఈ సభ యొక్క అధ్యక్షుడు రైట్ మన రెడ్డే. ఎవరు నాన్న అంటే తోపర్ తుపెస్వన్. ఇక్కడ ఇద్దరు ఉంటారు, గుర్తుంచుకోండి. ఓకే, మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే నిమ్మగడ్డ సత్యవతి. నిమ్మగడ్డ సత్యవతి గుర్తుంచుకోవాలి. మరియు మనకి సురవరం ప్రతాపరెడ్డిగా చెప్పుకుంటాం. ఓకే, ఈ అధ్యక్షులు గుర్తుంచుకోండి. మొదటి సమావేశానికి నడింపల్లి సుందరమ్మ అనేది అధ్యక్షత వహించింది, గుర్తుంచుకోవాలి. మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళ ఎవరు అండి? నడింపల్లి సుందరమ్మ, గుర్తుంచుకోండి. ఓకే, ఈమె మొదటి సమావేశానికి 1944లో జరిగిన సమావేశంలో భువనగిరి సభలో వీళ్ళు విడిపోయారు. చివరిగా అధ్యక్షత వహించినటువంటి మహిళ ఎవరు? నిమ్మగడ్డ సత్యవతి, గుర్తుంచుకోండి. ఇస్ అ క్లియర్? రైట్. చాకలి ఐలమ్మ ఈజ్ ఏ ఉమెన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విలేజెస్? చాకలి ఐలమ్మ క్రింది ఏ గ్రామానికి చెందిన మహిళ? కామారెడ్డిగూడెమా, మనుడు, షేక్ బందగి, పాలకుర్త నో, మాచిరెడ్డిపల్లె నో, మాచారెడ్డి ఎస్, ఆకునూరు మాచారెడ్డి సంఘటనలు జరుగుతాయి. మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఫేమస్ పాలకుర్తి కాదనా, దట్ ఈస్ కడివెండి. యాక్చువల్ చాకలి ఐలమ్మ యొక్క బర్త్ ప్లేస్ చిట్యాల. చిట్యాల ఐలమ్మ కాస్త చాకలి ఐలమ్మ అవుతుంది. చిట్యాల అనేది గుర్తుంచుకోవాలి. కడివెండి గ్రామంలో ఆమె భర్తతో పాటు ఉంటుంది. ఆయన భర్త చనిపోయినప్పుడు ఆమె కొద్దిగా భూమిని కల్టివేట్ చేసి వ్యవసాయం చేస్తూ ఉంటుంది. ఆ భూమిపైన కన్ను వేసి దాన్ని దోచుకోవాలనుకుంటారు కడివెండి దొరలు. అప్పుడే పోరాటం జరుగుతుంది. దట్ ఈస్ చాకలి ఐలమ్మ పోరాటం. ఓకే, నెక్స్ట్ వన్ అన్న, మ్యాచ్ ద ఫాలోయింగ్ సాంగ్స్ విత్ దేర్ రైటర్స్. ఇక్కడ ఇచ్చాడు, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, గద్దార్. ఓకే, ప్రజా యుద్ధనౌక. అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, అది ఎవరు రాశారు అన్నాడు. నెక్స్ట్, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. రైట్. నెక్స్ట్, ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా. రైట్, ఈ సాంగ్స్ రాసింది ఎవరు అన్నాడు, గుర్తుంచుకోండి. సో మనకి తోపెస్వన్ ఆన్సర్స్ ఏంది అంటేనా చాలా ప్రసిద్ధంగా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆన్సర్స్. రైట్, ఏంది అంటే అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, గూడ అంజయ్య, గుర్తుంచుకోవాలి. వీరులారా వందనం విద్యార్థి అమరులారా అందనం దరువు ఎల్లన్న, గుర్తుంచుకోవాలి. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమ అభినయ శ్రీనివాస్. ఓకే, అవ్వోనివా అనేది ఇక్కడ రావాలి, అవ్వోనివా అనేది ఇక్కడ రావాలి. ఓకే, రైట్. ఇది తోపెస్. సో ఆన్సర్ ఇస్ 3412. హియర్ ద ఆన్సర్ ఇస్ 3412. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, మరి మన నెక్స్ట్ క్వశ్చన్, గడ్డం సమ్మయ్య ద recipient of the Padma Shri award announced by the central government in 2024 is a master of which folk art? ఈయన తెలంగాణకి చెందిన ఒక ప్రాంతీయ కళా నృత్యానికి ప్రసిద్ధుడు. అయితే అందులో అతను చేసిన విశేష కృషి మూలంగా భారత ప్రభుత్వం 2024లో ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డులలో ఈయన పేరు కూడా చేర్చడం జరిగింది. మరి ఆయన ఏ నృత్య రూపానికి ఫేమస్ అంటే యక్షగానం. ఏ గానం? యక్షగానం. ఓకే, యక్షగానంలో సుప్రసిద్ధుడు, గుర్తుంచుకోవాలి. ఎవరు? మన తోపెస్వన్, నిమ్మగడ్డ. ఓకే, సమ్మయ్య. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద 1919 ఫర్మానా. 1919 19NN ఫర్మానా వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై ద నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. దానికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అన్నాడు. ఏ వ్యక్తి అయితే హైదరాబాద్ రాజ్యంలో శాశ్వత నివాస కాలం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారో అతను ఆమె ములికి. హైదరాబాద్లో పుట్టినోడు కూడా ములికి,
హైదరాబాద్లో 15 సంవత్సరాలు ఉండేటోడు ములికి, ఆడికి పుట్టినోళ్ళు కూడా ములికి. ఇప్పుడు నేను ఒక హైదరాబాద్లో ఉండే పర్సన్, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను వేరే అమ్మాయిని షాదీ చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చా. అరే నాన్ ములికి ములికి పుట్టిన వాళ్ళు కూడా ములికినే. ఓకే, ఇవన్నీ పంచాయతీలు, అది గుర్తుంచుకోండి. ములికి ధృవీకరణ పత్రాలను జారీ చేయ అధికారం తాలూకాదారులకు అప్పగించారు, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు నన్ను నాన్ ములికి అనుకుందాం, నేను ఆంధ్ర వాళ్ళ అనుకుందాం. నేను హైదరాబాద్లో ఉండడానికి వచ్చా, అయితే నేను ములికీగా సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏమని ప్రామిస్ చేయాలి? అయ్యా నేను 15 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉంటాను, ఎస్ హైదరాబాద్కి సర్వీస్ చేస్తాను అని నేను గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటాను. అయితే నువ్వు ఉంటావా లేదా అనేది పర్మిషన్ అంతా చెక్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి అధికారం తాలూకాదారులకే ఇచ్చారు. ఒకవేళ నాకు ఆ సర్టిఫికేట్ దొరికిందనుకో, నేను కూడా ములికినే. ఓకే, 1919 9N ఫర్మానా ప్రకారం ఉద్యోగుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది, ఇది కూడా కరెక్టే. సో ఆల్ ఆర్ ద కరెక్ట్స్. ద ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బూరుగుల రచించిన ఏ గ్రంథంలో రెడ్డి రాజుల కాలం నాటి మత సాంఘిక పరిస్థితులను తెలియజేశాడు అంటే సారస్వత వ్యాస ముక్తావళి అనే గ్రంథం. నాన్న ఇక్కడ ఉంది సారస్వత వ్యాస ముక్తావళి. ఇగో నవీన వాజ్మయం, కృష్ణ శతకం, కవితా మంజరి, పుష్పాంజలి, నివేదన, రైట్, ఇవన్నీ కూడా బూరుగుల గారు రాశారు. ద డ్రీమ్స్ ఆఫ్ ద పోయమ్స్ అండ్ పోయట్స్ అనేది రాసినటువంటి గ్రంథాలు ఎవరు రాశారు అంటే బూరుగుల గారు రాయడం జరిగింది, బూరుగుల రామకృష్ణరావు. ఓకే రైట్. నెక్స్ట్, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద జ్యుడిషియల్ కమిషన్ అపాయింటెడ్ టు ఇన్వెస్టిగేట్ ద షూటింగ్స్ of students in city college and nearby areas, that is PJR committee. పింగళి జగన్ మోహన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది? 1952 డిసెంబర్లో ఎస్ ఫామ్ చేయడం జరిగింది. ఎందుకు? మన తోపేస్తే సెప్టెంబర్ 3-4 తేదీలలో హైదరాబాద్లోని సిటీ కాలేజ్లో జరిగిన పోలీస్ ఫైరింగ్స్లో స్టూడెంట్స్ మరణించారు, దానిపైన నివారణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిషన్ తన పూర్తి రిపోర్ట్ని 1952 డిసెంబర్ 28 నాడు సబ్మిట్ చేయడం జరిగింది. మరి దాని ద్వారా తెలంగాణలో వచ్చినటువంటి పర్యావసనాలు అనేవి ములికి ఉద్యమాన్ని పూర్తిగా మోయే చేయడం జరిగింది. మరి ఇక్కడ పంచాయత్ ఏంటంటే పింగళి జగన్మోహన్ రెడ్డి గారు, ఆన్సర్ ఇస్ ద 3. పింగళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో విషయం ఏంటినన్నా అంటే తాను చేసిన జడ్జిమెంట్ గురించి ఒక బుక్ కూడా రాశారు, ద జ్యుడిషియరీ అనేటటువంటి బుక్ రాశారన్న. ఆ బుక్లో కూడా ఈ విషయాన్ని ఆయన కూలంకషంగా చెప్పడం జరిగింది. ఓకే, ద జ్యుడిషియరీ ఐ డిడ్ ఇట్ సంథింగ్ బుక్ రాస్తారు, ద జ్యుడిషియరీ అనేటటువంటి బుక్లో ఆయన ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఇన్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1961లో ఖమ్మం జిల్లా పాల్వాంచాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నెలకొల్పారు, ఎస్. ఏ నది ఒడ్డున అంటారు? ఎస్, ఆ నది పేరు మన నది అయినటువంటి గోదావరి నదికే ఉపనదులు అయినటువంటివి నదులు. అందులో ఒక నది ఉంటుంది కిన్నెరస అని, ఆ నది ఒడ్డున ఈ పాల్వంచలో ఈ థర్మల్ పవర్ స్టేషన్ని ప్రారంభించారు. దీనికోసం భూమిని కేటాయించింది మన తెలంగాణ ప్రాంత ప్రజలు, రైట్. అయితే ఈ పవర్ స్టేషన్లో మొత్తం 1400 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తే అందులో తెలంగాణకు చెందిన వారు కేవలం 600 మంది. ఇది రాంగ్ నాన్న. ఇందులో కేవలం 200 మంది మాత్రమే తెలంగాణ వాదులు ఉంటారు. 1400 మందిలో 200 మంది మాత్రము తెలంగాణ వాళ్ళు ఉంటారు, గుర్తుంచుకోండి. దీనికోసం 1000 ఎకరాల భూమిని గిఫ్ట్ చేసింది తెలంగాణ వాళ్ళ, కానీ ఉద్యోగాలు పొందింది మాత్రం ఆంధ్ర వాళ్ళ. తెలంగాణ వాళ్ళకి మోయే. అందుకే 1969 తెలంగాణ ఉద్యమం గొప్పగా ఊపందుకుంది. తెలంగాణ ఉద్యమం 1969లో మొదట పాల్వంచలోనే ప్రారంభమైంది, ఎస్. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోనే ప్రారంభమైంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెక్టే. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోకి ఎక్కువ మంది ఆంధ్రులే పనిచేస్తున్నారనే విషయాన్ని కొలిశెట్టి రామదాస్ వెలుగులోకి తీసుకొచ్చాడు, ఎస్ కరెక్టే. దాంతో కృష్ణ అనే వ్యక్తి హర్తై సత్యాగ్రహం చేశాడు. దాంతో రవీంద్రనాథ్ ఆ దీక్షను అందుకొని ఖమ్మంలో ఉద్యమం చేయడంతో, ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో 1969లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ వాజ్ కన్స్టిట్యూటెడ్ టు స్టడీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ మేక్ సూటబుల్ రికమెండేషన్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు మెయింటైన్ ద ముల్కీ ప్రావిన్స్. అదే ఏంది నాన్న అంటే KN వాంచు కమిటీ, కైలాసనాథ్ వాంచు కమిటీ.
సెతల్వాడ్ అనేటటువంటి వ్యక్తి కూడా దానికి హెల్ప్ఫుల్గా ఉంటారు. కుమార్ లలిత్ కమిటీ అండ్ వశిష్ఠ భార్గవ్ కమిటీ తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అంటే తెలంగాణ మిగులు నిధులు లెక్క చేయడానికి. ఇక ఎస్కే ధార్ కమిషన్, ఆ కమిషన్ యొక్క మెంబర్స్ జగత్ నారాయణ లాల్, పన్నాలాల్, అది తెలంగాణ ఏర్పాటు చేయాలా వద్దా అనే కమిషన్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ మాత్రం కైలాసనాథ్ వాంచు కమిటీ, ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 1969 తెలంగాణ ఉద్యమంలో ఏప్రిల్ మంత్లో ఫామ్ చేస్తారు, గుర్తుంచుకోండి. హూ ఫౌండెడ్ ద పౌరునెల ప్రచురణ సంస్థను పబ్లిష్ చేసింది ఎవరు అంటేనన్నా ఎస్, ఒకటి గద్దర్, సెకండ్ వరవరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, జి నారాయణ రెడ్డి గుర్తుంచుకోవాలి. పోరునేల అనే ప్రచురణ సంస్థను ప్రారంభించింది, గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రీజనల్ పార్టీస్ అసోసియేటెడ్ దెమ్సెల్ఫ్ విత్ ద పీపుల్ హూ ఫౌండెడ్ దెమ్. క్రింద నియబడిన వాటిలో మనకి తెలంగాణ పార్టీస్ ఉన్నాయి, వాటిని స్టార్ట్ చేసినటువంటి పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో చూద్దాం. జై తెలంగాణ పార్టీ పట్లోళ్ళ ఇంద్రారెడ్డి ఎప్పుడు 1997లో స్థాపించాడు. దాన్ని 1998లో కాంగ్రెస్లో మెర్జ్ చేయడం జరిగింది. పట్లోళ్ళ ఇంద్రారెడ్డి. తల్లి తెలంగాణ పార్టీ మన అక్క విజయశాంత్ అక్క 2005లో తీసుకొని వచ్చింది పార్టీ. తెలంగాణ ప్రజా పార్టీ, ఇది తెలంగాణ ప్రజా పార్టీ కాదు రాబాయ్, రాష్ట్ర పార్టీ అని ఉండాలి. ఎస్, కొన్ని స్లైడ్లలో మాత్రమే ప్రజా పార్టీ అని కనిపిస్తుంది, బేసిక్గా అది రాష్ట్ర పార్టీ. గాదే ఈనారెడ్డి గుర్తుంచుకోవాలి, తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇక తెలంగాణ పార్టీ 1984లో దేవానంద స్వామి తీసుకొని రావడం జరిగింది. 3241 ఎక్కడుంది? ద ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాళ్ళలో సరైన వాక్యాలను గుర్తించండి. శ్రీకృష్ణ కమిటీ చేసిన 6 సూచనలో 5వ సూచనలో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఎస్, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చిందో ఆ నివేదికలో 6వ సూచనలో 5వ సూచనలో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పేర్కొనడం జరిగింది. ఇది కరెక్టే. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును తమ ప్రథమ ప్రతిపాదనగా భావించడం లేదు, దాన్ని రెండో ఉత్తమ అవకాశంగానే భావిస్తున్నామని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. ఇది కూడా కరెక్టే. సో బోత్ ఆర్ కరెక్ట్ నాన్న. వాళ్ళు ఏమని చెప్పారు? తిట్టను పోరా గాడిది కొడక అని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ ఏమని చెప్పింది? తెలంగాణ ఇస్తే బాగుంటుంది, కానీ మేమైతే తెలంగాణ ఇవ్వడం అనేది సెకండ్ ఆప్షన్గా చెప్తున్నాం. అంటే ఇండైరెక్ట్గా అయింది తెలంగాణ ఇస్తే మంచిదే కానీ ఇవ్వద్దు అని చెప్పింది. వాహ్, వాటి టాలెంట్ అయ్యా మీది. రైట్, నెక్స్ట్. లాడ్ బజార్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. హైదరాబాద్లో ఉన్న లాడ్ బజార్ కింది వాటిలో దేనికి ఫేమస్? ద గాజులు. దీనికి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. ఓకే, రైట్, నెక్స్ట్. బతుకమ్మ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ 9 days. ఈచ్ డే హ్యాస్ ఏ స్పెషల్ నేమ్. నేమ్ ద లాస్ట్ 4 days ఇన్ ఆర్డర్. ఆ లాస్ట్ 4 ఆర్డర్స్ ఏంది అనేది చూద్దాం. ఫస్ట్ వన్ మొత్తం అశ్వయుజ మాసంలో జరుగుతుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. సెకండ్ అట్పుల బతుకమ్మ. రైట్, థర్డ్ వన్ రైట్ మూడవ బతుకమ్మ పేరు ఏంది అంటారు. రైట్, మూడవ రోజు బతుకమ్మ రైట్ ముద్దపప్పు బతుకమ్మ. ఏ పప్పు? ముద్దపప్పు. నాలుగవ రోజు నానబియ్యపు బతుకమ్మ. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఓకే, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు నో బతుకమ్మ ఫెస్టివల్. 5 రోజులు ఆడతారు కదా, 6వ రోజు రెస్ట్ తీసుకుంటారు మనలో. అలిగిన బతుకమ్మ. ఏడవ రోజు ఏ బతుకమ్మ అంటారు? వేపకాయ రైట్ బతుకమ్మ. ఓకే, నెక్స్ట్ 8వ రోజు వెన్న ముద్ద బతుకమ్మ. 9వ రోజు సద్దుల బతుకమ్మ. అయితే ఫస్ట్ 4 days లాస్ట్ 4 days ఏంది? అలిగిన, వేపకాయ, వెన్న ముద్ద, సద్దుల. సో చూద్దాం ఈడ ఏముంది అనేది. ఎస్, సో
మనకు ఏమన్నాడు, క్రొనాలజికల్ ఆర్డర్లో 4 రోజులను పేర్లను క్రమ పద్ధతిలో ఉంచండి అన్నాడు. వేపకాయల బతుకమ్మ అనేది ఎన్నోది, 7వది, కాబట్టి అది సెకండ్ రావాలి. సద్దుల బతుకమ్మ లాస్ట్కి రావాలి. అలిగిన బతుకమ్మ 6వ రోజు, వెన్న ముద్దల 8వ రోజు. సో ఏం రావాలి, CADB. CADB ఎక్కడుంది? ద ఆప్షన్ ఫస్ట్ ఇస్ ద ఆన్సర్. ఓకే.